జై శ్రీరామ్. వెల్కమ్ టు హనుమాన్ వాస్తు. ఇది గురిజాల కదా, మండలం ఏదో శాలిగౌరారం మండలం, గురిజాల డిస్టిక్, నల్గొండ డిస్టిక్. ఇది మీ ఇంటికి ఉండబడిన నైరుతి రూము, బెడ్రూమ్. కానీ మీరు ఏం చేసిరంటే, ఇప్పుడు ఆ సెల్ఫ్లు ఏవైతున్నాయో ఆ సెల్ఫ్లని గోడలకు అంటే లోపలికి ఆ సెల్ఫ్లు లోపలికి కట్టిరు. అక్కడ ఆ సెల్ఫ్లు కట్టినప్పుడు ఏమైంది, అది దక్షిణ నైరుతి పెరిగింది. ఇది దక్షిణ అంటే ఈడికెళ్ళాడికి గోడ సమానంగా ఉండి ఆడ సెల్ఫ్ అనేది లోపలికి పోయినప్పుడు ఏమైతుంది, ఇప్పుడు ఈడ వచ్చిన కొలత కన్నా ఈడ ఎక్కువ వస్తుంది. కారణం ఏంది, ఆ దక్షిణ నైరుతి పెరిగింది. దక్షిణ నైరుతి పెరిగినప్పుడు అక్కడ అధిపతి ఎవరు, రాక్షసునికి సంబంధించిన నివృత్తి అనే రాక్షసుడు ఆ దక్షిణ మూలకు, ఏది ఈ మూలకు, నైరుతి మూలకు అధిపతి. అయితే ఆడ పెరిగింది, ఏం పెరిగింది, నైరుతి పెరిగింది, దక్షిణ నైరుతి. ఇంకోటి బీరువా వెనకాల కూడా ఒకటి ఉంది, అది పడమర నైరుతి పెరిగింది. ఇగో ఇది కూడా అంటే చుట్టూ వచ్చే గోడలలో ఎప్పుడైనా ఈ నైరుతి బెడ్రూమ్కు ఇట్లా దక్షిణము పెంచే సెల్పులు, ఇట్లా పడమర పెంచే సెల్పులు, పడమర నైరుతి పెంచే సెల్పులు, ఈ ఎట్టి పరిస్థితుల్లో పెట్టడానికి వీలలేదు. అవి రెండు పెట్టినాక నువ్వు ఏ చేసినా నీకు అక్కర్రా, మూసేయమన్నాడు కాదు, ఇమీడియట్లీ అవి మొత్తం ఇటుకతో నింపేసి యథావిధి గోడ ఎట్లుందో అట్లా వేయాలి. నీకు సెల్ఫ్లు అవసరం ఉంటే ఏం చేయాలంటే ముందుకు కట్టుకోవాలి. అంటే గోడ ఉండే కాడికి ముందుకు జరిపి కట్టుకోవాలి తప్ప ఇట్లా గోడ లోపల బొరియ చేసి లోపల కట్టడానికి అసలు వీలు లేదు. ఇప్పుడు మీరు ఏం చేయాలి, దానికి అవి మొత్తం ఇప్పుడు ఈ దక్షిణ నైరుతిలో ఉండబడిన సెల్ఫ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం మంచిగా సమానంగా ఇతర గోడ ఎంత ఉందో, ఇప్పుడు ఈ గోడ ఏది ఉత్తర దక్షిణం కొలిసినప్పుడు ఇప్పుడు ఏది అగ్నిలో ఎంత ఉందో, దక్షిణ అగ్నిలో ఎంత ఉందో దక్షిణ నైరుతిలో కూడా అంత ఉండాలి. అంటే ఈ పక్క కొలిసినా సేమ్ ఉండాలి. గోడకు బెడ్కు ఉండవలసిన గ్యాప్ తక్కువ ఉంది. తూర్పు ఉత్తరము రెండు పక్కల గ్యాప్ ఎక్కువ ఉండాలి. మనకు దక్షిణం పక్క పడమర పక్క తక్కువ ఉండాలి. ఈ రెండు పక్కలు మాత్రం ఎక్కువ ఉండాలి. ఇట్లా తక్కువ ఉండడానికి వీల్లేదు. ఆ అద్దము నీకు వీలైతే ఉత్తర గోడకు అమర్చుకోవాలి. అట్లా నైరుతిలో పెట్టకూడదు. నైరుతిలో పెట్టకూడదు. ఇటు ఉత్తరం నుంచి పడమర మనకు అద్దం చూస్తే మనం అందులో చూడడానికి మంచిది. నువ్వు లేవంగానే నువ్వు అక్కడ పడమర నైరుతికి చూడడం అవుతుంది అద్దంలో ప్రతిబింబం. అట్లా చూడడానికి వీల్లేదు. పిల్లల బెడ్రూమ్ అంటాం, ఇది వాయవ్యం బెడ్రూమ్, అది నైరుతి బెడ్రూమ్. అది యజమాని అంటే కుటుంబ యజమాని ఉండవలసింది అది. తర్వాత ఇది పిల్లలది. దీనికి ఒక 4 ఇంచులు ఎక్కువ పెట్టకు, ఒక 4.5 గంటలు లేకుండా 9 ఇంచులు మార్కు పెట్టుకొని ఈడ కిటికీ పెట్టేసి ఈడ కిటికీ పెడతావు రెడ్డి. అవును, అవతల మెట్లు అడ్డు వస్తున్నాయి అనేది మెట్లకు నేను చెప్తా. ఈడ కిటికీ రావాలి. ఇది ఆ రూమ్ కు ఈ రూమ్ కు ఉండబడిన దాంట్లో మధ్యన గోడ. ఈ మధ్యన గోడలో సెల్ఫ్లు ఉండొచ్చు. సెల్ఫ్లలో మనం ఎలాంటి మెటీరియల్ పెట్టుకోవచ్చు. అలా అంటే మనకు వీలుండబడిన ఏ వీలుంటే అవి పెట్టుకోవచ్చు. మధ్యన గోడలకు సెల్ఫ్లు ఉంటే ఏం పర్వాలేదు. సో ఇవి గోడ లోపల ఏం కాదు. కానీ అదే నైరుతిలో కానీ పడమర నైరుతిలో కానీ పడమరలో కానీ అట్లా గోడ లోపలకు బొరియ చేసి సెల్ఫ్లు ఉండడానికి వీల్లేదు. ఇటు లేదు. ఇప్పుడు ఈ బీరువా వెనక ఏం లేదు కదా, ఓకే. అట్లా లేకుండా చేసి ఈ మాత్రం ఉండొచ్చు, ఏం కాదు. ఈ ఉత్తరం దిక్కుకు మాత్రం ఒక 9 ఇంచులు గోడకి ఇచ్చి కిటికీ పెట్టాలి. ఖాళీ పరదేసుకున్నప్పుడు ఏమవుతుందంటే 24 గంటలు మనం తిరుగుతుంటాం. ఎప్పుడు బయటికి పోతాం, అటు పోతాం, ఇటు వస్తాం. అటువంటిప్పుడు శుచి శుభ్రత లేనప్పుడు కూడా ఆ అమ్మవారికి ఇబ్బంది ఉంటుంది. అందుకని మనం స్నానం చేసినప్పుడు మాత్రమే డోర్ తీసి లోపల పోయి మనం దీపారాధన చేసుకొని వచ్చేటట్టు ఉండాలి. మళ్ళీ డోర్ పెట్టినామంటే మళ్ళీ రేపు తెల్లారదాకా పెట్టకుంటూ ఉండాలి. అంటే ఫ్రేమ్ చేయించి డోర్ ఉండాలి. ఖచ్చితంగా పూజ గదికి ఎక్కడైనా ఎప్పుడైనా డోర్ ఉండాలి. ఈ డోర్ ఏదైతుందో ఇది హాల్కు అగ్నిలో డోర్ వచ్చింది కాబట్టి ఈ డోర్ మొత్తం క్లోజ్ చేయాలి. అంటే
మూసేయాలి ఇటుక పెట్టి. ఇట్లా బంద్ పెట్టాం కదా, డోర్ పెట్టాం కదా, ఆ డోరే, ఫ్రేమే, డోరే. అంటే ఎందుకంటే తీసినా తీయకుండా డోరే అవుతుంది. అందుకని అది తీసేసి అది మూసేయి. ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమైంది కదా, ఈ రూమ్ లో ఏం చేయాలనేది అర్థమైంది. ఈ రూమ్ లోకి వస్తే ఈ డోర్ మూయాలనేది అర్థమైంది. ఈ గోడ నుంచి స్టార్ట్ చేసి అటు పైకి పోయి మళ్ళీ తిరిగి అప్పుడు ఈ ఫోర్ట్కో ఈడికి పెంచుకోవాలి, ముందలు పెంచుకొని ముందలకి ఎక్కేటట్టు ఉండాలి. అర్థమవుతుందా నీకు? ఇప్పుడు ఇక్కడ నుండి పడమర మెట్లు ఎక్కుతూ మళ్ళీ అక్కడ ల్యాండింగ్ అయ్యి అక్కడి నుంచి తూర్పుకు ఎక్కాలి. తూర్పుకు ఎక్కినప్పుడు ఈ ఫోర్ట్కో అనేది ముందుకు ఉండాలి, ఫోర్ట్కో మీదకి ఎక్కాలి. ఆ మెట్ల కింద ఏం బాత్రూమ్ ఇట్లా ఏం పెట్టని అవసరం లేదు, ఖాళీగా ఉండొచ్చు. అట్లా పెట్టు. లేదు అంటే నువ్వు ఇది తీసేసి రింగ్ మెట్లు వేసేయి. లేదు ఈడనైనా పెట్టొచ్చు, లేదా అగ్నిలో కూడా పెట్టొచ్చు. అగ్నిలో కూడా పెట్టొచ్చు. ఏది మెట్లు, ఇప్పుడు ఈ మెట్లైనా అగ్నిలో పెట్టొచ్చు, రింగ్ మెట్లైనా అగ్నిలో పెట్టొచ్చు. ప్రస్తుతానికి మనం మెట్లు తీసేద్దాం. మెట్లు తీసేసి రింగ్ మెట్ల ఆలోచన లేదనుకోండి, ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఈడి దాకా వచ్చి ఇట్లా ఉంది కదా, దాని వల్ల మనకి లేదు అది ఉన్నది కాబట్టి ఏం కాదు, అవతల లేకున్నా ఏం కాదు. ఎందుకంటే ఇదేమో ఇది ఈశాన్యం, ఇది సెంటర్ నుంచి ఇటుంది కాబట్టి ఏం కాదు. ఇప్పుడు ఎఫెక్ట్ ఎందుకంటే ఈ పక్క ముందుకు వచ్చింది, ఈ పక్క వెనకకు ఉంది. ఇది తీసేస్తే ఇది లోపలికి అయితే ఇది ముందుకు వస్తుంది, అంటే వాయువ్యం లోపలికి అయితే ఈశాన్యం పెరుగుతుంది. అప్పుడు మంచిగా ఉంటుంది. ఇది మొత్తం లేకున్నా ఏం లే.